జేఈ ఫ్యాకల్టీస్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్స్ని ఎలా కనుక్కుంటారో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మామూలుగా స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ కనుక్కోవాలంటే ఆ లైన్ పాస్ అయ్యే పాయింట్ స్లోప్ తెలిసి ఉండాలి. ఇప్పుడు స్లోప్ టు లైన్ ఈజ్ పాసింగ్ త్రూ పాయింట్ ఏ 3,4 అంటే ఈ లైన్ ఈక్వేషన్ స్లోప్ పాయింట్ ఫామ్ వాడుతున్నాం. y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు స్లోప్ టైమ్స్ x మైనస్ x1. y మైనస్ y కోఆర్డినేట్ ఆఫ్ ద పాయింట్ లైన్ పాసింగ్ త్రూ స్లోప్ టైమ్స్ x మైనస్ 3. సో అంటే ఇది y మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ 6, 2x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 2. ఇది ఈ లైన్ ఈక్వేషన్. ఇప్పుడు ఇదే లైన్ ఈక్వేషన్ని ఇంకా సింపుల్గా ఎలా కనుక్కోవచ్చు? ఏ లైన్ ఈక్వేషన్ అయినా ఈ ఫామ్లో ఉంటుంది కదా, ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ ax ప్లస్ by ఈజ్ ఈక్వల్ టు c. ఇప్పుడు ఈ లైన్ యొక్క స్లోప్ ఏమవుతుంది? మైనస్ x కోఎఫిషియంట్ బై y కోఎఫిషియంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5x ప్లస్ 8y ఈజ్ ఈక్వల్ టు 4 లైన్ యొక్క స్లోపు -5/8. ఈ -5/8ని ఈ x కోఎఫిషియంట్ y కోఎఫిషియంట్ని అబ్జర్వ్ చేద్దాం. స్లోప్ -5/8 అంటే లైన్ ఈక్వేషన్ మనం ఈ న్యూమరేటర్ ఏముంది 5x, ఇక్కడ డినామినేటర్ 8y అని రాసుకుందాం. ఇక్కడ మైనస్ సైన్ ఉంటే ఈ రెండింటి మధ్యలో దానికి ఆపోజిట్ సైన్ ఉండాలి. సో 5x ప్లస్ 8y. సిమిలర్లీ ఇంకో లైన్ తీసుకుందాం. 2x మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 8. దీనికి స్లోప్ ఏమవుతుంది? -x కోఎఫిషియంట్ బై y కోఎఫిషియంట్ అంటే 2/3. స్లోప్ 2/3 అంటే ఈ పార్ట్ ఏమని రాసుకుంటున్నాం మనం? 2 న్యూమరేటర్లో ఉంది 2x, 3 డినామినేటర్లో ఉంది 3y. స్లోప్ పాజిటివ్ కాబట్టి ఈ రెండింటికి మధ్యలో మైనస్ సైన్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్. అంటే దీని ప్రకారము ఈ లైన్ యొక్క స్లోప్ 2/1 కాబట్టి దీని ఈక్వేషన్ 2 ఇంటూ x 1 ఇంటూ y మధ్యలో మైనస్ రాసుకోవాలి. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కాన్స్టెంట్ ఉంటుంది, దాన్ని c అనుకుందాం. ఇప్పుడు ఒక ఇన్ఫర్మేషనే వాడాం, స్లోప్ మాత్రమే వాడాం. కానీ ఈ లైన్ 3,4 నుంచి పాస్ అవుతుంది కాబట్టి లైన్ ఈక్వేషన్ 3,4ని సాటిస్ఫై చేస్తుంది. ఈజ్ ఈక్వల్ టు c. ఇప్పుడు ఈ c వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 2x మైనస్ 1 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 3 మైనస్ 1 ఇంటూ 4 వస్తుంది. అంటే దీని మీనింగ్ ఈ పార్ట్లో 3,4ని ఇన్ ప్లేస్ ఆఫ్ x అండ్ y సబ్స్టిట్యూట్ చేస్తే ఈ పార్ట్ వస్తుంది. సో ఫైనల్గా మనకు ఈ లైన్ ఈక్వేషన్ కావాలి అంటే స్లోప్ 2 కాబట్టి 2/1 అంటే 2x మైనస్ 1 ఇంటూ y ఒక సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాసుకుంటాం. 3,4 నుంచి పాస్ అవుతుంది కాబట్టి 3,4ని ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో సబ్స్టిట్యూట్ చేసి అదే రైట్ హ్యాండ్ సైడ్గా రాస్తాం. ఇదే లైన్ ఈక్వేషన్. సో మనం ఇలాగే కొన్ని ఎగ్జాంపుల్స్ సాల్వ్ చేద్దాం. ఈ క్వశ్చన్ చూడండి. లైన్ అనేది 3,7 నుంచి పాస్ అవుతుంది. స్లోప్ అనేది 4 అని ఇచ్చాడు, అంటే 4/1. దీని ఈక్వేషన్ ఏమవుతుంది? 4x 1 ఇంటూ y ప్లస్ స్లోప్ ప్లస్ కదా, ఇక్కడ మైనస్ వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు పాసింగ్ త్రూ ద పాయింట్ 3,7. సో 3,7 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. 4 ఇంటూ 3 -7. సో లైన్ ఈక్వేషన్ ఈజ్ 4x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 12 - 7 విచ్ ఈస్ 5. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. లైన్ అనే దానికి స్లోప్ -2 పాసింగ్ త్రూ -1,5 అన్నాడు. స్లోప్ -2 అంటే -2/1 కదా. సో లైన్ ఈక్వేషన్ ఏమవుతుంది? సైన్ని తీసుకోకూడదు. సో న్యూమరేటర్లో 2 ఉంది, సైన్ని తీసేస్తే డినామినేటర్లో 1 ఉంది. సో 1 ఇంటూ y. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ అని రాసుకోవాలి. ఈజ్ ఈక్వల్ టు పాసింగ్ త్రూ -1,5. దీంట్లో x ప్లేస్లో -y, y ప్లేస్లో 5 సబ్స్టిట్యూట్ చేయాలి. సో 2x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 3. దట్ ఈస్ ద లైన్ ఈక్వేషన్. సో ఫస్ట్ ఆప్షన్. అలాగే ఇంకో లాస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాము. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ విత్ స్లోప్ 2/3 పాసింగ్ త్రూ 4,1.
స్లోప్ 2/3 కాబట్టి 2x 3y, ఇక్కడ మైనస్, స్లోప్ ప్లస్ కాబట్టి ఇక్కడ మైనస్ రాసుకోవాలి. 4,1 నుంచి పాస్ అవుతుందంటే దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 2 × 4 - 3 × 1. సో లైన్ ఈక్వేషన్ ఈస్ 2x - 3y = 8 - 3 5. సో విచ్ ఇస్ ఆప్షన్ సి. ఇప్పుడు లైన్స్ ప్యారలల్గా ఉన్నాయని అంటే ఒక లైన్ ఈక్వేషన్ ax + by = c అనుకుంటే అంటే దీని స్లోప్ -a/b. ప్యారలల్ లైన్స్ కాబట్టి దీని స్లోప్ కూడా సెకండ్ లైన్ స్లోప్ కూడా -a/bనే. స్లోప్ -a/b కాబట్టి ఇక్కడ a న్యూమరేటర్లో b డినామినేటర్లో ఉంది. సో a × x b × y, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ = సమ్ కాన్స్టెంట్. అంటే ఎప్పుడైతే లైన్స్ ప్యారలల్ అంటున్నాడో ఈ ax + by పార్ట్ అనేది సేమే ఉంటుంది. ప్యారలల్ లైన్స్ ఓన్లీ డిఫర్ ఇన్ కాన్స్టెంట్ టర్మ్. సో దీన్ని బేస్ చేసుకొని ఒక 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ప్యారలల్ టు 5x - 2y + 9 = 0. సో ఐ నీడ్ దిస్ లైన్ విచ్ ఈస్ ప్యారలల్ టు 5x - 2y = -9. అంటే దీని ఈక్వేషన్ 5x - 2y = కాన్స్టెంట్ ఉంటుంది. అండ్ పాసింగ్ త్రూ 2,3. ఇది 2,3 నుంచి పాస్ అవ్వాలి కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ అబ్టైన్ బై సబ్స్టిట్యూటింగ్ 2,3 ఇన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్. సో 5x - 2y = 10 - 6 which is 4. So line equation is 5x - 2y = 4. So let's see next question. Find equation of line parallel to 3x + 4y - 12 = 0. ఈ లైన్కి ప్యారలల్గా ఉండాలి అండ్ పాసింగ్ త్రూ -2, -1. ప్యారలల్గా ఉంది అన్నాడు కాబట్టి లైన్ ఈక్వేషన్ 3x + 4y = కాన్స్టెంట్ టైప్లో ఉంటుంది. పాసింగ్ త్రూ పాయింట్ -2, -1 అన్నాడు కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ ఈజ్ అబ్టైన్ బై సబ్స్టిట్యూటింగ్ -2, -1 ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్. సో అప్పుడు లైన్ ఈక్వేషన్ ఈజ్ 3x + 4y = -10. అంటే ఆప్షన్ సి. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాము. ఒక లైన్ ఉంది 3x - 4y + 5 = 0. We need a line perpendicular to this line and passing through the point 1, 2. ఇప్పుడు ఈ లైన్ స్లోప్ -3 - x కోషంట్ బై y కోషంట్ అంటే 3/4. పర్పెండిక్యులర్ లైన్ యొక్క స్లోప్ కావాలంటే ఈ లైన్ యొక్క స్లోప్ని రెసిప్రోకల్ చేసి మైనస్తో మల్టిప్లై చేయాలి. సో ఇప్పుడు నాకు రిక్వైర్డ్ లైన్ స్లోప్ వచ్చేసింది. సో దీని ఈక్వేషన్ ఏమవుతుంది? స్లోప్ -4/3 కాబట్టి 4x 3y, ఇక్కడ ప్లస్ పాసింగ్ త్రూ 1, 2 అంటే 4 × 1 + 3 × 2. అప్పుడు లైన్ ఈక్వేషన్ 4x + 3y = 10 అంటే ఫస్ట్ ఆప్షన్. సో ఇంకొక క్వశ్చన్ చూద్దాము. ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ పర్పెండిక్యులర్ టు 2x + 5y - 1 = 0. దీనికి పర్పెండిక్యులర్గా ఉండాలి అండ్ అట్ ద సేమ్ టైం పాసింగ్ త్రూ -3, 4. గివెన్ లైన్ యొక్క స్లోప్ ఏంటి? -x కోషంట్ బై y కోషంట్. అప్పుడు రిక్వైర్డ్ లైన్ యొక్క స్లోప్ ఏమవుతుంది? దీన్ని రెసిప్రోకల్ చేస్తే 5/-2 మైనస్తో మల్టిప్లై చేయాలి. రెసిప్రోకల్ చేసి మైనస్తో మల్టిప్లై చేయాలి. సో 5/2. సో అప్పుడు ఈ లైన్ యొక్క స్లోప్ 5/2 కాబట్టి ఈక్వేషన్ 5x - 2y పాసింగ్ త్రూ -3, 4 కాబట్టి ఇటు సైడ్ xy ప్లేస్లో -3 and 4ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో 5x - 2y = -20 is the equation. Option A. I hope you like this trick. సో స్లోప్ ఇచ్చి లైన్ పాసింగ్ త్రూ ఆల్ఫా, బీటా అంటే లైన్ ఈక్వేషన్ స్లోప్ m కాబట్టి mx × 1y, ఇక్కడ మైనస్ పాసింగ్ త్రూ ఆల్ఫా బీటా కాబట్టి m⁻− బీటా. దిస్ ఈజ్ ద లైన్ ఈక్వేషన్. అదే మనం స్లోప్ ఫామ్ వాడితే y - బీటా = m × x - ఆల్ఫా అని రాసుకొని y - బీటా = mx - m⁻ అని రాసుకొని mx - y = m⁻ అని బీటా రాసేవాళ్ళం. సో ఇలా చేయడం వల్ల వీఆర్ సేవింగ్ టైం, కొంచెం టైం సేవ్ చేయగలుగుతున్నాం. సో ఇదే విధంగా I hope you will try these 3 questions and comment below your answers.